యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, విజయాన్నిచ్చవే వందనమయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, విజయాన్నిచ్చవే వందనమయ్యా. మాకు విజయమిచ్చవే వందనమయ్యా. మాకు విజయమిచ్చవే వందనమయ్యా. నా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధింతు, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదన్. నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతు, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన. నీకు సాధ్యమే, సర్వము సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వము సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. దేవా ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే యేసయ్యా, నీకు సాధ్యమే, సర్వము సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వము సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. దేవా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమ్మా, నా కన్నీరు తుడచు దైవమ్మా, స్వస్థతనిచ్చు దైవమ్మా, స్తోత్రము యేసయ్యా, విడుదలనిచ్చు దైవమ్మా, స్తోత్రము యేసయ్యా. నాకిష్టమే శుద్ధుడవు కమ్ము, అన్ని పలికి బాగు చేసితివే. నాకిష్టమే శుద్ధుడవు కమ్ము, అన్ని పలికి బాగు చేసితివే. అయ్యా అన్ని పలికి బాగు చేసితివే. దేవాన్ని పలికి బాగు చేసితివే. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, విడుదలనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. నా వ్యాధులన్ సిలువ పైన
నీవు మోసి తీర్చావయ్యా నా వ్యాధులన్ సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా అయ్యా నీవు మోసి తీర్చావయ్యా దేవా నీవు మోసి తీర్చావయ్యా విన్నపాలు విను దైవమ్మా నా కన్నీరు తుడచు దైవమ్మా స్వస్థతనిచ్చు దైవమ్మా స్తోత్రము యేసయ్యా విడుదలనిచ్చు దైవమా స్తోత్రము యేసయ్యా విడుదలనిచ్చు దైవమా స్తోత్రము యేసయ్యా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ వెనుదిరుగా నీ వెనుదిరుగా నీ వెనుదిరుగా నీ వెనుదిరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి అందరం కలిసి పాడదాం నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి
మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను దీరుగా. ఓ యేసయ్యా, నా యేసయ్యా, నీవు లేక బ్రతుకలేమయ్యా. ఓ యేసయ్యా, మా యేసయ్యా, నీవు లేక బ్రతుకలేమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, నీవు లేక యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, నీవు లేక నా దగ్గరే ఉండు. నా యేసయ్యా, నీవు లేక బ్రతుకలేమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహలకంద ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచే. ఊహలకంద ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచే. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా, నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా, నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాది రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే దేవా, ఆరాధన
యేసయ్యా ఆరాధనా నీకే దేవా ఆరాధనా నీవే కదా మా ఆరాధనా నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా మా అవునయ్యా అవునయ్యా ఆరాధనా రోగములను బాపెను యేసు రక్తము రోగములను బాపెను యేసు రక్తము దురాత్మలను పరద్రోలును నా యేసు రక్తము దురాత్మలను పరద్రోలును నా యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నెరవేర్చును నిబంధన నెరవేర్చును యేసు రక్తము నిబంధన నెరవేర్చును యేసు రక్తము నిబంధన నెరవేర్చును యేసు రక్తము. జనవరి మాసమంతా తండ్రి మమ్మల్ని కాపాడి భద్రపరిచి బలపరిచి క్షమించి ఓడ్చుకొని నడిపించి ఆదరించి ఆదుకొని అభయం ఇచ్చి నూతన మాసంలో ప్రవేశపెట్టారు తండ్రి. మీ కృతజ్ఞతలు. ఫిబ్రవరి మాసం మొదటి వారంలోనికి ప్రవేశపెట్టారు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ఆయుష్ను పొడిగించి మరొక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఉదయకాలంలో నుండి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు నాయన. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడమైనటువంటి ప్రభువా మీకు స్తోత్రం, 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 మీకు స్తోత్రం. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసనం అనుకోండి. దేవుని వైపు చూడండి. చేతులు పైకెత్తి స్తుతించండి, స్తుతించండి. బాబా 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 షక బాబరకర బా షకర బాబా బాబా బా షక మహసకర బాబా 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 హోరకర బాబా బాబా యా 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 రా బాబా బాబా. సింహాసనాసీనుడు, 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 అత్యున్నతమైన సింహాసనాసీనుడు. రా బాబా 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 బాబా. రాజాతి రాజు అయిన రాజాతి రాజు, భూపతులకు అధిపతి అయిన హో రబా 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 ఓ రబా రబా. దీనులను పైకి లేవనెత్తేవాడు, ఓ దరిద్రులను పెంట మీద నుంచి పైకి లేవనెత్తేవాడు, ఓ రబా రబా రబా. గర్విష్ఠులను చెల్లా చెదరు చేసేవాడు,
ఓ రబాబా అపవాది క్రియలను లయపరిచేవాడు, ఓ రబాబా అపవాదిని సిగ్గుపరిచేవాడు, ఓ రామను దీవించేవాడు, దూషించేవాడిని శపించేవాడు, ఓ రబ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు ఏ దయ్యము ఓ ఏ సమస్య నిల్వ నేరకుండినట్లు కార్యం జరిగించే గొప్ప దేవుడు. ఓ రబా షహరి మేకే బే బోలా బాబా ప్రైజ్ హిమ్. ప్రతి ఒక్క నోరు తెరిచి మీ మనసు ఆయన వైపు తిప్పుకోండి ఆయన వైపు తిప్పుకోండి. సింహాసనాసీనుడు, అత్యున్నతమైన సింహాసనం అది. ఓ రబా సకరబగరబా, ఓ రబా కోట్ల కొలది దూతలు పరిశుద్ధుడని పొగడ్చుండగా నీ స్వరం వినాలని కోరుకుంటున్నాడు. అలా తారే బే 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 బోరో ఏకే హా సందరా కరబా ప్రైజ్ యు వి ప్రైజ్ యు లార్డ్. యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని కీర్తిస్తున్నాం. మహోన్నతుడా మీ నామాన్ని కీర్తిస్తున్నాం. గొప్ప దేవుడవు, ఘనమైన దేవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహారాజువు. ఓ రారా షందర మహారబా ప్రాణబెట్టిన దేవుడవు, రక్తం కార్చిన దేవుడవు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడవు, అపవాదిని నిరాయుధంగా చేసిన దేవుడవు, అపవాదిని మాల కాల క్రింద చితక త్రొక్కించిన దేవుడవు. పాప శాప మరణం నుండి మమ్మల్ని ఎన్నటెన్నటికి విమోచించిన దేవుడవు. అయ్యా మీకు స్తోత్రం. ఓ రబా సిలువను బట్టి మీకు స్తోత్రం, రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం, సిలువ శ్రమలను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ మరణము అయా భూస్థాపన పునరుత్థానమును బట్టి మీకు స్తోత్రం. మీరొక్కరే లేదు, మీతో పాటు మమ్మల్ని కూడా లేపారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఆకాశ మండలంలో తండ్రి మమ్మల్ని మీ ప్రక్కన ఆసీనులుగా చేసుకున్నారు, మమ్మల్ని మీ ప్రక్కన కూర్చుండబెట్టారు తండ్రి, మీకు స్తోత్రం. సమస్తమును మా కాళ్ళ క్రింద ఉంచారయ్యా. అధికారులను, ప్రధానులను తండ్రి దురాత్మ శక్తులను దేవా మా కాళ్ళ క్రింద ఉంచారు ప్రభువా తండ్రి. మీకు స్తోత్రం. ఇదిగో పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడినది అని సెలవిచ్చినటువంటి తండ్రి యేసయ్యా నీవు ఏలుదువగాక, నీవు ఏలుదుగాక, మా జీవితాలను నీవు ఏలుదువగాక, ఈ ప్రాంతంలో నువ్వు ఏలుదువగాక, అనంతపురంలో నువ్వు ఏలుదువగాక, అనంతపురం జిల్లాను నువ్వు ఏలుదువగాక, నీవు ఏలుదువగాక, నీ సమాధానం ఏలునగాక, నీ ప్రణాళికలు ఏలునగాక, అపవాది ప్రణాళికలు నజరేయుడైన యేసు నామములో చెడిపోవనగాక, చెదరిపోవనగాక, పాడైపోవనగాక, నశించిపోవనగాక, ఎన్నటెన్నటికి ఉండకుండా పోవనగాక. ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావమును, వాటి యొక్క కుయుక్తులను, కుట్రలను, కుతంత్రములను నజరేయుడైన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి యేసు ప్రభువు నామములో మేము బంధించి వేస్తున్నాం, నిర్మూలన చేస్తున్నాం, వెళ్ళగొడుతున్నాం. మా దేవుడు లేచునగాక, మా శత్రువులు చెల్లా చెదరైపోవునగాక. యేసు నామములో యెహోషాపాతు టైంలోనైనా యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి 3 రాజ్యాలునైనా ఏ రీతిగా తన గలిబిలికి గురై ప్రభువా యుద్ధం లేకుండానే ఓడిపోయారో అపవాదినైనా మరొకసారి ఓడిపోవునగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది ఓడిపోవునుగాక, ప్రతి ఒక్కరు గెలుచుదురుగాక, ప్రతి ఒక్కరిని గెలిపించుదువుగాక. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రావో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అన్నారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఊహలకందని ఉన్నతమైన ఉద్దేశములను నా ఎడల సఫలపరచే ఊహలకంద ఉన్నతమైనని ఉద్దేశములను
ఉద్దేశములను నా ఎడల సఫలపరచే ఊరేగించుచున్న విజయోత్సవము ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో నీవు రాజాది రాజా రవి కోడి రమణీయ సామ్రాజ్య పరిపాలక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. We worship you. We worship you. మా స్తుతులకు మా ఆరాధనలకు మీరు యోగ్యులై ఉంటున్నారయ్యా. మీకు వందనాలు. మా నోటిని తెరిచినందుకు వందనాలు. మిమ్మల్ని పూజించుటకు తండ్రి మాకు సహాయం చేసినందుకు వందనాలు. యా వాక్యాన్ని చూడబోతుండగా పరిశుద్ధాత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఏం చూడాలో అవి చూపించండి అయ్యా. ఏం వినాలో వినపడ చేయండి. ఏవి తెలుసుకోవాలో అవి తెలుసుకున్నా చేయండి. సర్వసత్యంలోనికి నడిపించండి. ప్రతి అబద్ధాన్ని కాల్చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొక నూతన మాసములోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయ. మంచి పోరాటానికి కొంచెం బ్రేక్ పడింది. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ అవుదాం. కొన్ని విషయాలు మరలా నేను మీకు గుర్తు చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం 12, 13, 14. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. రెండవ పత్రిక పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును
తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. ఏడవ వచనం 6 చదువుదాం, 6, 7 చదువుదాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పౌలు గారు మరి తన చివరి దినాల్లో తిమోతికి, యంగ్ పాస్టర్ అన్నమాట, తిమోతికి ఉత్తరం రాస్తూ ఆయన ఏం చెబుతున్నారంటే, చివరి మాటలు ఏమంటున్నాడంటే, మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని తన గురించి చెబుతూ తిమోతికి అదే డైరెక్షన్ ఇస్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మొదటి అధ్యాయంలో కూడా అదే చెబుతున్నాడు. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటాన్ని పోరాడము. సో మనం అందరము కూడా ఈ భూమి మీద పోరాటంలో ఉన్నాం. పోరాటాలు మాత్రం తప్పవు. మనం అందరం కూడా పోరాటంలో ఉన్నాం. ప్రభువే చెప్పాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. ఈ లోకంలో మనకు శ్రమ కలిగినప్పుడు ఆశ్చర్యపడకూడదు. పేతురు గారు రాస్తుంటాడు, మీకు ఏదైనా అగ్ని లాంటి శ్రమ వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవద్దని అంటాడు. సో శ్రమలు రావడం అన్నటువంటిది సహజం, సవాళ్ళు రావడం అన్నటువంటిది సహజం. ఇవి ఎందుకు వస్తాయి అంటే, అపవాది భూమి మీద ఉన్నాడు కనుక అపవాది సవాలు చేస్తాడు మన జీవితాలను. అపవాది ఉన్నాడు కాబట్టి ఇక్కడ శ్రమలు ఉన్నాయి. పరలోకంలో ఎందుకు శ్రమలు లేవు? అపవాది లేడు కాబట్టి. సింపుల్ లాజిక్ అండ్ కామన్ సెన్స్. శ్రమలు అన్నటువంటిది దేవుని చిత్తం అయితే పరలోకంలో విస్తారంగా ఉండాలి శ్రమలు. వారే ఏమంటారండి? పరలోకము దేవుని యొక్క చిత్తం కదా. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక అని ప్రార్థన ప్రభు నేర్పించాడు. ఒకవేళ శ్రమలు అన్నటువంటివి దేవుని చిత్తము అయితే పరలోకంలో కూడా ఉండాలి. సో పరలోకంలో శ్రమలు ఉన్నాయా? పరలోకంలో శ్రమలు లేవు, ఏడుపు లేదు, వేదన లేదు, కన్నీరు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్, దట్ ఈస్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. సో భూమి మీద అవి ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? దేవుని వలన కాదు, అవి అపవాది వలన. సో కనుక పౌలు గారు రాస్తూ ఎఫెసీయులకు రాస్తుంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, శరీరులతో కాదు, అదృశ్యమైనటువంటి దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో, ప్రస్తుత లోక నాదులతో మనం పోరాడుతున్నాం. వాటితో మన పోరాటం. సో కనుక పోరాటంలో ఆయుధాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ పోరాటానికి పెట్టబడినటువంటి పేరు ఏమిటంటే మంచి పోరాటం. మంచి పోరాటం అని ఎందుకు అన్నారంటే,
కరెక్ట్గా మనం పోరాడితే, నియమం ప్రకారం పోరాడితే విజయం మనదే. హల్లెలూయా. దేవుడు విజయాన్ని వాగ్దానం చేశాడు. వీఆర్ డెస్టైన్ టు విక్టరీ. వీఆర్ కాల్ టు బ్యాటిల్ బట్ డెస్టైన్ టు విక్టరీ. విజయాన్ని వాగ్దానం చేశాడు. సో ఈ పోరాటానికి పెట్టబడినటువంటి పేరు ఏమిటంటే విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం, ఫైట్ ఆఫ్ ఫెయిత్. దిస్ ఫైట్ ఈస్ టోటల్లీ రిలేటెడ్ విత్ ఫెయిత్. విశ్వాసముతో ఈ పోరాటము ముడిపడి ఉంది. విశ్వాస సహితమైన పోరాటం. సో మన జీవితంలో నీ జీవితంలో నువ్వు పోరాటం గుండా వెళ్తున్నావంటే నీకు అవసరమైంది ఏమిటంటే విశ్వాసం. యోహాన్ గారు రాస్తే ఏమంటారు తెలుసా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. శ్రమలు లోకంలో కలుగుతాయి, కానీ లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే. దిస్ ఈస్ ద విక్టరీ దట్ ఓవర్కమ్స్ ద వరల్డ్, ఈవెన్ అవర్ ఫెయిత్. సో వీ షుడ్ లెర్న్ హౌ టు ఫైట్. ఎలా పోరాడాలో మనము తెలుసుకోవాలి. ఆయుధాలను ఎలా వాడాలో మనము తెలుసుకోవాలి. పోరాడడానికి ఇష్టం లేకపోతే చాలా కష్టం అండి. క్రైస్తవ జీవితం చాలా కష్టం. పోరాడడం తెలియకున్నా కష్టమే, పోరాడడము ఇష్టం లేకున్నా కష్టమే. సో చాలాసార్లు ఇగ్నోరెన్స్ ఒక పెద్ద ప్రాబ్లం అని మనం అనుకుంటాం. ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవడం. కానీ తెలిసిన తర్వాత పోరాడ బుద్ధి కాకుండా ఉండడం రకరకాల కారణాలు బట్టి అది ఇంకా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అన్నమాట. సో కాబట్టి మనం గెలవాలండి. ప్రతి సమస్యను మనం గెలవాలి. ప్రతి సమస్యను మనం అధిగమించాలి. సాతాను వేసే ప్రతి విధమైనటువంటి సవాలును మనము ఎదుర్కోవాలి. సో అది ఎలా సాధ్యం? ఇక్కడ కొన్ని పదాలు మీకు చూపిస్తాను. 6వ అధ్యాయంలో మొదటి పత్రిక, 6వ అధ్యాయంలో తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. అంటే తండ్రి అయిన దేవుడు యేసయ్య మన వైపు చూస్తున్నారన్నమాట. అంటే సవాళ్ళు మనకు వచ్చినప్పుడు, అపవాది సవాళ్ళను మన దారిలో వేసినప్పుడు, అపవాది అడ్డంకులను సృష్టించినప్పుడు మనం ఏమి చేస్తామా అని వారు చూస్తూ ఉన్నారంట దేవుని ఎదుటను. సో వీ హ్యావ్ టు ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు చూస్తున్నాడు. చూద్దాం నా కుమారుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా స్పందిస్తాడో, నా కుమార్తె ఎలా ఈ సవాల్ని ఎదుర్కొంటుందో చూద్దాం. దేవుడు చేసే పని ఏమిటంటే దేవుడు ఆయుధాలను ఇస్తాడు. పౌలు గారు రాశారు కదా, ఏమన్నాడు? కొరింథీయులకు రాస్తే ఉన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను సైతము కూల్చివేయటకు శక్తి కలిగినవి అన్నాడు. సో దేవుడు ఆయుధాలు ఇస్తాడు, దేవుడు ప్రత్యక్షతలను ఇస్తాడు. ఆ ప్రత్యక్షతలను ఆయుధాలు తీసుకొని అపవాదితో పోరాడాలి అంట. సో అపవాది యొక్క ఆయుధాలు ఏమిటి? అపవాది యొక్క ఆయుధాలు అబద్ధాలు అంటే దేవుడు ఏమి చెబితే దానికి వ్యతిరేకంగా వాడు చెబుతాడు. సో దీనికి ఇంకొక రకంగా ఏమని చెప్పొచ్చు అంటే ఇది మాటల యుద్ధం అని చెప్పచ్చు. ఇది మాటల యుద్ధము. ఆత్మీయ పోరాటం అంతా కూడా మాటల యుద్ధం. ఎందుకు? ఇక్కడ ఏమన్నాడు? మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. మంచి ఒప్పుకోలు అంటే నోటితో ఒప్పుకోవడం అన్నమాట. సో ఈ పోరాటం అంతా కూడా నోటితోనే ఉంది, మాటల యుద్ధం అన్నమాట. సో అపవాది ఒక తలంపును నీ మనసులో పెడతాడు. ఆ తలంపును కొట్టేదానికి నీవు సత్యాన్ని నీవు వాడాలి. దీన్ని నిరూపించడానికి మీకు ఇంకొక లేఖన భాగం చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన
ఖడ్గం ఒకటి బయలు వెడలు చుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సో ఆయన నోట నుండి ఏమొస్తుందంట? ఖడ్గం వస్తుందంట. యుద్ధం దేనితో చేస్తాం? ఖడ్గంతో చేస్తాం. ఆయన నోట నుంచి ఖడ్గం వస్తుందంట. అంటే మాటలు అన్నమాట. చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మనకు. 2వ అధ్యాయం 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సో ఈ ఆత్మీయ యుద్ధం అన్నటువంటిది నోటితో చెయ్యాలి, మాటలతో చెయ్యాలి. దిస్ ఇస్ అ వార్ ఆఫ్ వర్డ్స్. దిస్ ఇస్ నాట్ ఎ స్లాప్ ఫైట్. అంటే చేతులతో కొట్టుకోవడం కాదు ఇది, కర్రలతో కొట్టుకోవడం కాదు ఇది. ఇది మాటల యుద్ధం. యూ షుడ్ నో వాట్ టు స్పీక్, యూ షుడ్ నో వాట్ నాట్ టు స్పీక్, అండ్ యూ షుడ్ నో హౌ టు స్పీక్ ఆల్సో. నీవు ఏం మాట్లాడాలో నీకు తెలియాలి. అంటే ఈ యుద్ధంలో ఏ పదాలు, ఏ మాటలు నువ్వు మాట్లాడాలో నీకు తెలియాలి. ఏ మాటలు మాట్లాడకూడదో నీకు తెలియాలి. ఏ మాటలు ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియాలి. ఏ మాటలు ఎలా మాట్లాడకూడదో తెలియాలి. వర్డ్స్ ఆర్ కంటైనర్స్. మాటల్లో చాలా సమాచారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పదం చెప్తాను. హలో అన్నటువంటి పదం ఉంది. ఏమండి? హలో అన్నటువంటి పదంలో నేను ఏమైనా పెట్టచ్చు. హలో అనే పదం అంటే నేను పలికేదాన్ని బట్టి ఉంటుంది. హలో అన్నాం అనుకోండి, దానికి ఒక అర్థం. అంటే అందులో ఏదో పెట్టాను, మెటీరియల్ పలకరించాను. హలో అన్నాను అనుకోండి కదా, అందులో ఇంకా కొంచెం ఏదో మసాలా కలిపాను. హలో అన్నాం అనుకోండి వ్యంగ్యంగా, హలో అన్నాం అనుకోండి. చూసారు, ఒకే పదము మనం పలికే దాన్ని బట్టి అందులో పదార్థం అన్నటువంటిది ఉంటుంది. సో ఏమి మాట్లాడాలో తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాటల్లో భయం ఉందో విశ్వాసం ఉందో కూడా చెప్పచ్చు. మనం మాట్లాడే మాటలో అదే ఈ పోరాటం అంతా ఏంది? విశ్వాస సంబంధమైన పోరాటం. ఈ మాటలో ఏం పెట్టాలంటే విశ్వాసాన్ని పెట్టాలి. ఊరికే మాటలు కాదు, మనం కొన్ని మాటలు చెప్తే చిలక కూడా పలుకుతుంది, అట్లా కాదనమాట. అందులో విశ్వాసం పెట్టి మాట్లాడాలి. వీ షుడ్ పుట్ ఫెయిత్ ఇన్ దట్ వర్డ్స్ అండ్ వీ షుడ్ స్పీక్. వెన్ ఎవర్ ద డెవిల్ అటాక్స్ యూ, వెన్ ఎవర్ ఆ ప్రాబ్లం కమ్స్ టు యూ, ఒక సమస్య నిన్ను ఏలాలని ప్రయత్నం చేస్తున్నా, నిన్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, నిన్ను కృంగజేయాలని ప్రయత్నం చేస్తున్నా, నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నా, కొన్ని సమస్యలను అపవాది వాడుకొని నీ మీద దాడి చేస్తున్నా కూడా నీవు ఏం చేయాలి? నువ్వు ఎలా పోరాడాలి? యు షుడ్ నో అబౌట్ దిస్. సో కాబట్టి దేవుడు మనకు ఏమిస్తాడంటే మాటలు ఇస్తాడు. గాడ్ గివ్స్ వర్డ్స్, మాటలు ఇస్తాడు. సో ఆ మాటలు తీసుకొని మనము ఏం చేయాలి? ఫైట్ చేయాలి. యేసు ప్రభువుని అపవాది శోధించాడు కదా, నీవు దేవుని కుమారుడవైతే డౌట్ పెట్టాడు, ఈ రాళ్ళను రొట్టెగా మార్చుకొని తిను అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని వ్రాయబడి ఉన్నది. సో ఆ మాటను తీసుకున్నాడు. ఆ మాటను తీసుకొని ఆ మాటతో అపవాదిపై దాడి చేశాడు. ఆత్మీయ పోరాటం అంటే ఇదండి. ఆత్మీయ పోరాటం ఎప్పుడు కూడా మనసులో జరుగుతుంది. మనసులో వాడు ఆలోచనలు తెస్తాడు. ఆ ఆలోచనలకు నువ్వు కృంగిపోకుండా ఆ ఆలోచనల పైన ఎదురు దాడి చేయడం నీవు నేర్చుకోవాలి. ఇది ఆత్మీయ పోరాటం అంటే. దీన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట అంటున్నాడు, గాడ్ ఈజ్ వాచింగ్ అస్. దేవుడు నా కుమారుడు ఎలా ఫైట్ చేస్తాడు, నా కుమార్తె ఎలా ఫైట్ చేస్తుంది అని దేవుడు వాచ్ చేస్తున్నాడు. అపవాది సవాలు విసిరినప్పుడు, అపవాది శ్రమలు కాజ్ చేసినప్పుడు, శ్రమలు కలిగించినప్పుడు మనం ఎలా స్పందిస్తామో దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. సో కాబట్టి పౌలు తిమోతి అంటూ ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఏంటి నిత్య జీవం అంటే? దేవుడిచ్చే మాటలండి.
ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తన శరీరం గురించి, తన రక్తం గురించి చిన్న బోధ చేస్తాడు. చిన్న బోధ చేస్తే చాలామందికి ఆ బోధ నచ్చకుండా వెళ్ళిపోతారు. చాలామంది వెళ్ళిపోతారు. అంతవరకు బాగా ఆయనను వెంబడించిన వారు వెళ్ళిపోతారు. తన శిష్యుల వైపు చూసి, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతాడు. అడిగితే పేతురు ఏమంటాడు తెలుసా? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అంటాడు. నిత్య జీవపు మాటలు కలవాడవు. సో నిత్య జీవమును చేపట్టము అంటే ఏంటో తెలుసా? మాటలు పట్టుకోవాలి. ఏ మాటలు పట్టుకోవాలి? దేవుడు చెప్పిన మాటలు, దేవుని మాటలు పట్టుకోవాలి. నిత్య జీవమును చేపట్టమంటే లే హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. లే హోల్డ్ అంటే గట్టిగా పట్టుకోవాలి. లే హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అంటే గట్టిగా దేవుడిచ్చిన మాటలను గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని, నేను అంటాను చేత్తో కాదు పట్టుకోవాల్సింది, నోటితో అంటాను నేను. నోటితో పట్టుకోవాలి. కొన్ని కుక్కలు తర్వాత ఎముకలు దొరికితే బయట గట్టిగా పట్టుకుంటాయి కదా, 2-3 కుక్కలు పోరాడుతుంటాయి అనమాట. ఒక్కొక్క గట్టిగా పట్టుకుంటుంది, వదిలిపెట్టదు అనమాట. అటువంటి హోల్డ్తో మనము దేవుడు ఇచ్చినటువంటి మాటను పట్టుకోవాలి. పట్టుకొని ఫైట్ చేయాలి, పట్టుకొని పోరాడాలి. అందుకే పేతురు రాస్తే ఉంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సోదరులందు ఇటువంటి శ్రమలే నెరవేర్చబడుచున్నవని ఎరిగి మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అన్నాడు. హల్లెలూయా. విశ్వాసమందు స్థిరులై అంటే మన మనసును కొన్ని విషయాల్లో మనము స్థిరపరచుకోవాలి. మనసును స్థిరపరచుకొని దానికి వ్యతిరేకంగా అపవాది ఏ దాడి చేసినా కూడా మనం ఎదిరించాలి. విశ్వాసమందు స్థిరులై అంటే వాక్యమందు మనము స్థిరులై వానిని ఎదిరిస్తే వాడికి ఆప్షన్ లేదు, వాడు వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. సేటన్ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు క్విట్. వాడు వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. మనము విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరిస్తే వాడు వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. వెళ్ళిపోకుంటే కాదు, వెళ్ళిపోతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. వెళ్ళిపోతాడని సెలవిస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? వాడాలి, పట్టుదలతో వాడాలి. ఒక మాట అంటేనే వెళ్ళిపోయాడు సాతాను, వెళ్ళిపోలేదు. మళ్ళా రెండవ శోధన తెచ్చాడు. మళ్ళీ ప్రభు మాట్లాడాడు, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. మళ్ళీ 3వ శోధన తెచ్చాడు. సో వాడు ఎన్ని శోధనలు తెచ్చినా కూడా మనం మాత్రం అలసిపోక, నిరుత్సాహపడక, కృంగిపోక మనం ఏం చేయాలి తెలుసా? పట్టుదలతో దేవుడిచ్చినటువంటి మాటలను వాడి మీదికి మనము విడుదల చేయాలి. హల్లెలూయా. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ యేసు ప్రభు వారు పిలాతు ముందు ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడారో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. చాలా ప్రారంభంలో ఈ వాక్యం చూపించాను, నేను మరొకసారి మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడండి. పిలాతు ఒక క్రూయల్ పర్సన్ అన్నమాట, ఒక క్రూరుడైనటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి వ్యక్తి, నరమాంస భక్షకుడు అనుకోండి. మనుషులను చంపి గొర్రెల రక్తంతో కలిపి బలులు అర్పించాడంట. మనుషుల రక్తము గొర్రెల రక్తము కలిపి, అంత క్రూరుడైనటువంటి మనిషి ముందు యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డారు. నిలబడినప్పుడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేసేదివని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే.
ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నేను రాజును అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. తను ఏమిటో అది ఒప్పుకున్నాడు, ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఇంకా కొంచెం డిస్కషను కొంచెం డీప్గా వెళ్ళిపోయిందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు రాజు అంటే ఇంకా కింగ్ కదా, ఆయన తర్వాత ఆయనకు సరిసమానంగా ఎవరు ఉండారనమాట. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నేను కూడా రాజుని అంటే ఎలా ఉంటుంది? ఇంకా ముందుగానే చాలా కఠినాత్ముడు, క్రూరుడు. ఆయన ముందు నేను రాజును అంటే ఎలా ఉంటుంది పిలాతుకు? సో పిలాతుకు ఖచ్చితంగా ఎక్కడో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో అలా డిస్కషన్ జరిగి ఒకానొక టైంలో అసలు పిలాతు మాట్లాడుతుంటే అసలు జవాబు ఇవ్వలేదు. యేసు ప్రభు పిలాతు మాట్లాడుతుంటే చాలా ఇప్పటికే నీతో మాట్లాడి ఇప్పటికే ఎక్కువైపోయింది, నువ్వు అడిగిన వాడికి జవాబు ఇప్పుడు చెప్పడమే ఇప్పటికే ఎక్కువైంది. అసలు హేరోదు దగ్గర తీసుకుని పోతే హేరోదు ఎన్ని సర్కస్లు చేసినా ఒక్క మాట కూడా మాట్లాడ్డా ఆయన, ఒక్క మాట కూడా మాట్లాడేసయ్యా హేరోదు ఎన్ని సర్కస్లు చేసినా కూడా. సో ఇక్కడ పిలాతుతో మాట్లాడాడు, చెప్పాల్సినవి చెప్పాడు, ఇంకా మౌనంగా ఉండిపోయాడు. ఇంకా అడుగుతుంటే పలకడం లేదు. పలకుంటే చూడండి, రాజు మరొకరిని అడుగుతుంటే పలకుంటే రాజు కోపం రాదా? చూడండి 9వ వచనం, 19వ అధ్యాయము 9వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. నీవెక్కడ నుండి వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమో ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు అనుకుంటారు? నాకైతే ఒకటి అర్థమైంది, నా తండ్రి ఏమి మాట్లాడమంటే నేను అదే మాట్లాడతానన్నాడు. తండ్రి మాట్లాడమన్నాడు, రాజు నన్ను చెప్పు అన్నాడు, చెప్పాడు. పోరాటంలో ఉన్నాడండి. ఇక్కడ పోరాటంలో ఉన్నాడు యేసు ప్రభు, పోరాటంలో ఉన్నాడు, శత్రుల మధ్య ఉన్నాడు, తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. అల్లడి గెత్సెమనే వనంలో రక్తం సుమారుగా కార్చి వచ్చాడు, వేదన పడ్డాడు, పీడించబడ్డాడు, మరణమగునంతగా దుఃఖంలో గడిపాడు ఆయన. పోరాటంలో ఉన్నాడు. పోరాటంలో ఉన్నప్పుడు తండ్రి ఏ పదాలు ఇవ్వలేదు, మౌనంగా ఉండిపోయాడు. సో ఏ ఉత్తరం చెప్పకుంటే పిలాతు ఏమన్నాడు తెలుసా? నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము గలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం గలదని నీవెరుగవా అని ఆయన తనను. హలో జీసస్, ఏమనుకుంటున్నావయ్యా నా గురించి? నీ పైన నాకు అధికారం ఉంది అని అంటున్నాడు. నిన్ను చంపేదానికి నాకు అధికారం ఉంది, నిన్ను బంధించేదానికి నాకు అధికారం ఉంది, నిన్ను విడిపించేదానికి నాకు అధికారం ఉంది, నీ పైన నేనున్నాను అన్నాడు. నా క్రింద నీవు ఉన్నావు, ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నావు, నా చెప్పు చేతుల్లో ఉన్నావు, నేను ఏదంటే అదే జరుగుతుంది, నీ పైన నాకు అధికారం ఉంది, నీ పైన నాకు అధికారం ఉంది అని అంటున్నాడు అన్నమాట. నేను అంటుంటే ఇంకా ఊరుకుంటాడండి తండ్రి అయిన దేవుడు? కానీ యేసయ్య ఊరుకుంటాడండి? నీ మీద నాకు అధికారం ఉందని ఎవరైనా అంటే ఊరుకుంటాడండి? చూడండి ఆయన ఏమన్నాడు, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. హల్లెలూయా. ధైర్యముగా పిలాతు ముందు యేసు ప్రభువు మాట్లాడాడు. ధైర్యంగా మంచి ఒప్పుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? యూ డోంట్ హ్యావ్ అథారిటీ ఓవర్ మై లైఫ్. నా పైన నీకు అధికారము లేదు, నీవు నన్ను ఏలలేవు, నీవు అనుకున్నదంతా నీవు నా జీవితంలో నీవు చేయలేవు. ఆయన పర్మిషన్ ఇస్తేనే, నేను ఒప్పుకుంటేనే నీవేమైనా చేయగలవు, లేకుంటే నా పైన నీకు ఎటువంటి అధికారము లేదు. వీటి గురించి చెప్తున్నాడు అక్కడ, మంచి పోరాటం గురించి. You don't have any authority over my life. నా జీవితం పైన నీకు అధికారం లేదు. సాతానా, నా జీవితం పైన నీకు అధికారం లేదు. సాతానా, నా శరీరం పైన నీకు అధికారం లేదు.
నా జీవితం పైన నీకు అధికారం లేదు, నా భవిష్యత్తు పైన నీకు అధికారం లేదు, ఏ రోగానికి మన పైన అధికారం లేదు, ఏ దయ్యానికి మన పైన అధికారం లేదు, ఏ సమస్యకు మన పైన అధికారం లేదు, ఏ రోగానికి మన పైన అధికారం లేదు, ఏ డిప్రెషన్కు మన పైన అధికారం లేదు, ఏ పాపానికి మన పైన అధికారం లేదు, ఏ బంధకానికి, ఏ అడిక్షన్కు మన పైన అధికారం లేదు, ఏ పేదరికానికి మన పైన అధికారం లేదు, ఏ మనుషునికి కూడా మన పైన అధికారం లేదు. You should know about this. You should know who you are and whose you are. నీవు ఎవరో, నీవు ఎవరి వాడవో నీకు తెలియాలి. ఎవని ఏలి అంటాడు కదా, ఆయనకు అది అలవాటు. నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో, నేను ఎవరి వాడనో అంటాడు. యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు, నా మీద నీకు అధికారం లేదు, నా మీద నీకు అధికారం లేదు. అపవాది నీ మీద దాడి చేస్తే నువ్వు ఏం మాట్లాడాలి? అపవాది నీ మీద దాడి చేస్తే ఏం మాట్లాడాలి? అపవాది నీ మీదకి ఒత్తిడి తెస్తుంటే ఏమని మాట్లాడాలి? ఆ మాటలో ఏం పెట్టాలి? విశ్వాసాన్ని పెట్టాలి. విశ్వాసాన్ని పెట్టి మాట్లాడాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని పెట్టి మాట్లాడతావో దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు విశ్వాసానికి దేవుడు స్పందిస్తాడు. విశ్వాసానికి దేవుడు స్పందిస్తాడు. సో యేసుక్రీస్తు ప్రభు భయపడలేదండి, భయపడలేదు. పిలాతుకు భయపడలేదు. నా పైన నీకు ఏ అధికారం లేదు అన్నాడు, అంతే. అలా మాట్లాడడం నేర్చుకున్నావా? అలా మాట్లాడడం నేర్చుకున్నావా? నొప్పికి నీ మీద అధికారం లేదు, ఏ శోధనకు నీ మీద అధికారం లేదు, ఏ వేదనకు నీ మీద అధికారం లేదు, ఏ నిరాశ నిస్పృహకు నీ పైన అధికారం లేదు. అవి దాడి చేస్తున్నప్పుడు, అవి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ స్పీకింగ్? దేవుడు పదాలు ఇస్తాడు. ఇది ఒక పదం. మీకు విషయం తెలుసా? ఎవరికి మన మీద అధికారం లేదు. హల్లెలూయా. ఇంకా ఏంటి తెలుసా? అసలు ప్రతిదాన్ని సమస్తమును మన కాళ్ళ క్రింద దేవుడు ఉంచాడు. మన కాళ్ళ క్రింద ఉంచాడు. మన కాళ్ళ క్రింద ఉంచేమన్నాడు? విశ్వాసముందు స్థిరులై వానిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవను. వాడి మన ఉద్యోగము ఎదిరించడము, వాని ఉద్యోగము పారిపోవడం. హల్లెలూయా. మన ఉద్యోగం ఏంటి? ఎదిరించడము, వాడి ఉద్యోగము పారిపోవడము. రివర్స్ జరగకూడదు. వాడు బెదిరిస్తుంటాడు, బెదిరిస్తే మనం ఏం చేయాలి? ఎదిరించాలి. యేసు నామములో ఎదిరించాలి. నీ ప్లాన్స్ కుదరవు అని చెప్పాలి, నీ ఆలోచనలు పాడైపోతాయని చెప్పాలి. యేసు నామములో నీ ఆలోచనలు పాడైపోతాయని చెప్పాలి. యేసు నామములో నువ్వు కోరుకున్నది జరగదురా అని చెప్పాలి. యేసు నామములో నేను వెళ్ళగొడుతున్నానని చెప్పాలి. యేసు నామములో నా శరీరాన్ని నువ్వు తీసుకోలేవు, నా జీవితాన్ని నువ్వు తీసుకోలేవు. యేసు నామములో నువ్వు నన్ను చంపలేవు. యేసు నామములో నువ్వు నా జీవితాన్ని నాశనం చేయలేవు. నా మీద నీకు ఏ అధికారం లేదని యేసు ప్రభు మాట్లాడాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ మై లైఫ్. పైనుంచి ఆయన చెబితే నేను ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు ఒక చిన్న పావులాగా నువ్వు వాడబడుతున్నావు, అంతకు తప్పనిచ్చి ఇంకేం లేదన్నాడు. సో పిలాతు ముందు మంచి ధైర్యంతో దేవుడు ఆయన సెలవిచ్చాడు. మంచి ధైర్యంతో యేసుక్రీస్తు ప్రభు మంచి ఒప్పుకున్నాడు. సో మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. మన శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, చాలా ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నాం మనం? ఎప్పుడైనా విశ్వాసము పెట్టి విశ్వాసపు మాటలను నువ్వు ప్రయోగించేవా రోగం మీద? ప్రతి రోగానికి ఒక పేరు ఉంది. రోగంతో చెప్పండి, రోగమా నువ్వు నా శరీరం ఉండేదానికి వీలు లేదు. ప్రతి రోగం మీద, ప్రతి వ్యాధి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందరు చెప్పండి, నా పైన ఏ దయ్యానికి అధికారము లేదు, నా మీద ఏ వ్యాధికి అధికారము లేదు. అయితే నాకు ప్రతి వ్యాధి మీద, ప్రతి రోగం పైన అధికారం ఉన్నది. నేను నా అధికారమును ప్రయోగిస్తే ప్రతి రోగము వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా.
ఇది నరాల్లోకి జీర్ణించుకొని పోవాలి. దీని గురించి డౌట్ ఉండకూడదు. నేను ఎదిరిస్తే పోతుందా పోదా, నా వల్ల కాదులే, పాస్టర్ దగ్గరికి వెళ్దాం, పాస్టర్తో ప్రార్థన చేసుకుంటే పోతుంది. ఎందుకు అలా జరుగుతుంది తెలుసా? నిన్ను నీవు స్థిరపరచుకోలేదు కాబట్టి. యు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. ఎదిరించుకుంటే వాడు పోడు, అక్కడే ఉంటాడు, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోతాడు. సో ఇదంతా కూడా విశ్వాసమే, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. ఇది మంచి పోరాటం, మంచి ఒప్పుకోలు, ధైర్యంతో కూడినటువంటి ఒప్పుకోలు. ఇది మాటల యుద్ధం. దేవుడిచ్చే ఆయుధాలు ఏమిటంటే మాటలు ఇస్తాడు, మాటలు ఇస్తాడు. అపవాది అగ్ని బాణాలు ఏమిటంటే ఆలోచనలు. అపవాది అగ్ని బాణాలు ఆలోచనలు. అయితే ఆ అగ్ని బాణాలను ఆర్పేదానికి శక్తివంతమైనటువంటివి ఏమిటంటే విశ్వాసపు మాటలు. వాడు అగ్ని బాణాలు ప్రయోగిస్తే విశ్వాసము డాలుతో వాని అగ్ని బాణాలన్నిటి కూడా ఆర్పుతూ ఉంటాడు. ఆర్పడం అంటే ఎట్లా? నో యూ కెనాట్ హ్యావ్ మై మైండ్. నా మనసు నువ్వు స్వాధీనం చేసుకోలేవు, నా శరీరంలోనికి నువ్వు వచ్చేదానికి వీలు లేదు, నా ఇంట్లోకి నీవు రాకూడదు. ఆపడం అన్నమాట. వాడు రావాలనుకునే ప్రయత్నం చేస్తే నో అని చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. ఆ పలికే మాటల్లో విశ్వాసం పెట్టి మాట్లాడాలి. నో యూ కెనాట్, నో యూ కెనాట్, నో యూ కెనాట్. అసలు ఇది ఎంతవరకు వాడచ్చో తెలుసా? ఎంతవరకు వాడచ్చో తెలుసా? ఐ థింక్ యూట్యూబ్లో కూడా ఉందనుకుంటా. ఒక ఆవిడ ఒక షాప్లో ఉంటుంది. ఆ షాప్లో ఆమె క్యాషియర్ అనమాట. ఒకడు తుపాకీ తీసుకుని వస్తాడు. తుపాకీ తీసుకుని వచ్చి ఆ తుపాకీ తీసుకుని ఆ వైపు గురి పెట్టేసి క్యాష్ అంతా ఇవ్వంటే ఆమెకు వెర్రి కోపంతో లేచి మొత్తం ఆజ్ఞాపిస్తాను, యేసు నామంలో ఇక్కడి నుంచి వెళ్ళిపో, యేసు నామంలో నువ్వు ఏం చేయలేవు, నన్ను నువ్వేం చేయలేవు, యేసు నామంలో. ఆ యేసు నామాన్ని ఆమె ఆ ధైర్యంతో ఆమె ఉపయోగిస్తే వాడు అసలు ఏమనకుండా చేతిలో తుపాకీ పెట్టుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయాడండి. సీసీటీవీలో రికార్డ్ అయింది, మీరు యూట్యూబ్లో కావాలంటే చూడండి. అది ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది చూడండి. సో విశ్వాసముతో ఆ యేసు నామాన్ని ఉపయోగించినప్పుడు ఆ దొంగ ఆయుధం పట్టుకొని కూడా ఒక లేడీని, ఒక స్త్రీని ఏమి చేయలేకుండా వెళ్ళిపోయాడు అనమాట. అంత శక్తి ఉంది యేసు నామంలో. హల్లెలూయా, అంత శక్తి ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే మనం వాడడం లేదు. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము కలదు. వాడాలి. యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అంటు us. దేవుడు మనకిచ్చిన ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే నేమ్ ఆఫ్ జీసస్. ఆ యేసు నామం ముందు ఏ నామం కూడా నిలబడలేదు. ఆ యేసు నామం ముందు ఏ దయ్యమైనా మోకరించాల్సిందే, ఏ రోగమైనా మోకరించాల్సిందే, ఏ సమస్య అయినా మోకరించి వెళ్ళిపోవాల్సిందే, సాగిల పడవలసిందే. ఇది పరలోకపు రూల్ అన్నమాట. ఇది సో దిస్ ఇస్ అబౌట్ ద గుడ్ ఫైట్. మంచి పోరాటం అయితే ఉంది, కానీ పోరాడుతున్నావా? మనం అందరం పోరాటంలో ఉన్నాం. పోరాడుతున్నావా? ఎలా పోరాడుతున్నావు? నియమం ప్రకారం పోరాడుతున్నావా? ఏ మాటలు ఇచ్చాడు దేవుడు? ఏ మాటలు ఇచ్చి ఆ మాటలతో విశ్వాసాన్ని కలిపి మాట్లాడుతున్నావు? ఇశ్రాయేలీయులంట 30 లక్షల మంది బయలుదేరితే ఐగుప్తులో నుంచి 20 ఏళ్ళకు పైబడిన వాళ్ళు ఇద్దరే వెళ్ళారు కనాన్లోనికి. ఇద్దరే వెళ్ళారు. ఎందుకు వెళ్ళలేదంటే తెలుగులో సరిగా లేదు, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. వారు విన్నటువంటి వాక్యానికి వారు విశ్వాసాన్ని కలపలేదంట. దే డిడ్ నాట్ మిక్స్ ఫెయిత్ టు ద వర్డ్స్ దట్ దే హ్యావ్ హర్డ్. దేవుడు నేను మిమ్మల్ని కనానులోనికి తీసుకుని వెళ్తాను అన్నాడు.
దానికి వాళ్ళు విశ్వాసాన్ని కలపలేదు. విశ్వాసాన్ని కలపవలసిన బాధ్యత మనది. వీ హ్యావ్ టు మిక్స్ ఫెయిత్ టు ద వర్డ్స్ దట్ గాడ్ గివ్స్ అస్. దేవుడు మాటలు ఇస్తాడు, మనం వాటికి ఏం చేయాలంటే వాటికి విశ్వాసం కలిపి మనం ప్రకటించాలన్నమాట. విశ్వాసాన్ని కలిపి ప్రకటించాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, 2వ భాగం నుంచి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి కదా ఆయన మాట ఇచ్చాడు, ప్రభు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంట? విశ్వాసాన్ని, ఆ మాటకు విశ్వాసాన్ని కలపాలి. మన విశ్వాసాన్ని కలపాలి. అవును, నేను నమ్ముతాను. కాబట్టి దానికి ఏంటి స్పందన ఏంటి? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇదన్నమాట విశ్వాసాన్ని కలిపి మాట్లాడాము. విశ్వాసాన్ని కలిపి మాట్లాడేదాన్నే మంచి ఒప్పుకోలు అంటాం. మంచి ధైర్యంతో చేసేదే మంచి ఒప్పుకోలు. మంచి ఒప్పుకోలు చేస్తే మంచి పోరాడతాం. సో అంటే మనం మాట్లాడే మాటలో ఏముండాలి తెలుసా? ధైర్యం ఉండాలి, బోల్డ్నెస్ ఉండాలి. బోల్డ్నెస్ ఉన్నప్పుడే అందులో విశ్వాసం ఉన్నట్లు. అటువంటి మాటలు మాట్లాడినప్పుడే డివైన్ పవర్ రిలీజ్ అవుతుంది, సూపర్ న్యాచురల్ పవర్ రిలీజ్ అవుతుంది. అటువంటి విశ్వాసపు మాటలకే అపవాది భయపడుతూ మాట్లాడే మాటలకు వాడు అస్సలు భయపడ్డు. వాడు భయపడేది విశ్వాసానికే. Satan is afraid of our faith in God's word. దేవుడు చెప్పిన దానిపైన మన విశ్వాసాన్ని మనం విడుదల చేస్తే సాతాను తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా మనం దాడి చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మన దేహాల్లో రోగాలు ఏమాత్రం కూడా నిలబడవు. రోగాలపైన ఎప్పుడైనా దాడి చేశారా? నిరాశ నిస్పృహ పైన ఎప్పుడైనా దాడి చేశారా? మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్య పైన ఎప్పుడైనా దాడి చేశారా? దాడి చేయడం నేర్చుకోండి. చాలాసార్లు దేవా నువ్వు సహాయం చేయి అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. దేవుడు సహాయం చేస్తాడు. ఎలా అంటే మాటలు ఇస్తాడు. ఆ మాటలు మన విశ్వాసంతో విడుదల చేసినప్పుడు దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. మనం ఊరుకున్నప్పుడు రిలీజ్ కాదు. విశ్వాసంతో మనము విడుదల చేయాలి. కనానును మీకు ఇచ్చున్నాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. మన్నాను కురిపిస్తాను, మీరు వెళ్ళి ఏరుకోండి అన్నాడు. సో ఇద్దరి భాగస్వామ్యం అన్నటువంటిది ఉంటుంది. సో కాబట్టి ప్రియులారా, వీఆర్ ఆల్ ఇన్ అ ఫైట్. మనమందరం కూడా పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటం మాటల యుద్ధం. దిస్ ఈజ్ ద రియల్ బ్యాటిల్. ఎవరు గెలుస్తారంటే దేవుని సైడ్ ఉన్న వాళ్ళే గెలుస్తారు. దేవుని ఆయుధాలు తీసుకుని పోరాడేవారే గెలుస్తారు. సో ఆ రీతిగా దేవుని నుంచి మాటలు పొందుకొని, దేవుని యొక్క వాక్యమును లోగోస్ను రీమాగా పొందుకొని, ఆ మాటలు మంచి ధైర్యంతో సాతాను మీద, సమస్యల మీద మనం ప్రయోగించినప్పుడు మనకు గెలుపు వస్తుంది. హల్లెలూయా. సో కనుక విశ్వాసముందు స్థిరులేని వ్రాయబడిన మాట ప్రకారం కొన్ని సంగతులు బాగా మనం తెలుసుకోవాలి. మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. దేవుని గురించి, సిలువ దగ్గర జరిగిన కార్యాన్ని బట్టి మన గురించి, అపవాది యొక్క బలాల గురించి, వాడి బలం గురించి, వాడి బలహీనత గురించి, వాడి భయాల గురించి వీ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి తెలుసుకొని మనము మంచి పోరాటాన్ని మనము పోరాడగలం. సో కనుక ఒకసారి మీకు రిఫ్రెషింగ్గా ఉంటుందని, చాలా రోజులైంది కదా, సో మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి మీకు చెప్పాను. సో అపవాదికి మనము ద్వారాలు తెరిచినప్పుడు వాడు వచ్చి వాడు పని వాడు చేసుకుంటాడు. సో అపవాదికి ఎప్పుడు కూడా మనం ద్వారాలు తెరవకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మీ మనసులో వాడికి చోటు ఇవ్వద్దు, మీ దేహాల్లో వాడికి చోటు ఇవ్వద్దు, మీ యొక్క కాన్వర్జేషన్లో, మీ మాటల్లో వాడికి చోటు ఏమాత్రం కూడా ఇవ్వద్దు. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, బయటనే ఉంచాలి. వాడితో ఎప్పుడు పోరాటం ఉన్నా కూడా బయట నుంచి పోరాటం జరగాలి. లోపలికి ఎప్పటికీ కూడా అనుమతిని వాడికి ఇవ్వకూడదు.
కూడదు. సో పౌలు గారు అన్నారు, మంచి పోరాటం నేను పోరాడాను అన్నాడు. మంచి పోరాటం. ఎన్ని అడ్డంకులు వచ్చాయో పౌలు జీవితంలో, ఎన్ని ఆటంకాలు వచ్చాయో పౌలు జీవితంలో. తన శ్రమలన్నీ రాస్తే చాలా ఆశ్చర్యం అవుతుందన్నమాట. మనం ఎదుర్కొనే శ్రమలు అసలు ఎన్నదగినవి ఏమాత్రం కూడా కావు. అన్ని పోరాటాలు పోరాడాడు కానీ అన్నిటినీ కూడా గెలుచుకుంటూ వచ్చాడు. పౌలు అంటాడు, ఎటు పోయినా శ్రమ వచ్చింది పౌలుకు, ఎటు పోయినా శ్రమ పడుచున్నా ఇరికించబడే వారము కాము అంటాడు. అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము అంటాడు. తరమబడుచున్నట్లున్నను దిక్కులేని వారము కాము అంటున్నాడు. పడద్రోయబడినట్లున్నను మేము నశించము అంటున్నాడు. హల్లెలూయా. అనేకసార్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కృంగిపోయాం, మేము చచ్చిపోతామని మాకు నిశ్చయత వచ్చిందంటాడు. మేము చనిపోతామని మరణమగుదన్న నిశ్చయత విశ్వాసం వచ్చేసిందంట పౌలుకు. ఏం ఫెయిత్ వచ్చిందంటే ఇంకా చచ్చిపోతాము మేము మా పని అయిపోయింది అన్నటువంటి నిశ్చయత వచ్చిందంట. ఆ టైంలో దేవుడు బ్రతికించాడు, దేవుడు లేపాడు. సో కాబట్టి ఈ పోరాటాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలమైనటువంటి పోరాటాల్లో మనం ఉంటూనే ఉంటాం. అయితే పోరాటాలు తప్పవు కనుక పోరాటం ఎలా పోరాడాలో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే వీఆర్ అట్ డిసడ్వాంటేజ్. కొన్నిసార్లు ఎక్కువ కాలం బ్యాటిల్ జరిగేదానికి ఆస్కారం ఉంది. సంవత్సరాల తరబడి ఒకటే సమస్య ఉండేదానికి ఆస్కారం ఉంది. సో అలా ఉండకూడదు. సో మనం నియమాలను మనం తెలుసుకుంటే, ఎలా పోరాడాలో మనం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా దేవుడు మనకు గెలుపునిస్తాడు. ఆ గెలుపిచ్చినప్పుడు అప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ప్రకటిస్తాం. నా దేవుడు నాకు గెలుపునిచ్చాడు, ఈ సమస్య పైన దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడని మనము దేవుని యందు అతిశయపడుతూ మనం దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచగలము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమన్నాడు యేసు ప్రభు. అటువంటి మంచి పోరాటాన్ని పోరాడాడు. అంటే చూడండి, పిలాతు అంటేనే ఒప్పుకోలేదు, నా పైన నీకు అధికారం లేదన్నాడు. అందుకే మన వలే యేసు ప్రభు శోధించబడ్డాడంట, కానీ ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. రోగము ట్రై చేసి ఉండొచ్చు, పాపము ట్రై చేసి ఉండొచ్చు, అనేక రకాలుగా ఆయనను లొంగ తీసుకునేదానికి ఎన్ని రకాల శోధనలు వచ్చి ఉంటాయో, కానీ ఆయన ఎలా పోరాడింటాడు. పిలాతు ఏమన్నాడు? నో, యూ డోంట్ హ్యావ్ ఎన్ అథారిటీ ఓవర్ మై లైఫ్. నో 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 నా మీద నీకు అధికారము లేదు, నువ్వు నన్ను టచ్ చేయలేవు. నో, యూ కెనాట్ టచ్ మై లైఫ్. కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ మీ. సో రిజెక్ట్ చేస్తున్నాడు అనమాట యేసు ప్రభు. రిజెక్ట్ చేస్తున్నాడు. అక్కడ కూర్చొని, పిలాతు దగ్గర కూర్చొని, ఏదో ఒకటి అనుకోపా, ఎన్ని తలిచినా ఎన్ని అడిగినా జరిగేది ఆయన చిత్తమే అని కూర్చోలే. అది మంచి పోరాటం కాదు, అది సోమరి పోరాటం. అట్లంటే మంచిగా సాతాను దాడి చేసుకుంటూ కూర్చుంటాడు అన్నమాట. సో కనుక ఏమి మాట్లాడాలో తెలియాలి, ఎలా మాట్లాడాలో తెలియాలి, ఏవి మాట్లాడకూడదో తెలియాలి. ఇవి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు సాతాను పైన మనకు పై చెయ్యి మనకు లభిస్తుంది. వాడు బంధించబడతాడు. మన మీద సాతానుకు అధికారం లేదు, కానీ సాతాను మీద మనకు అధికారం ఉంది. హల్లెలూయా. మన మీద సమస్యలకు అధికారం లేదు, కానీ మన మీద సమస్యలకు అధికారం లేదు, కానీ మనకు సమస్యల మీద అధికారం ఉంది. అందుకే అన్నాడు, లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానంటే శ్రమలను నేను జయించాను అంటూ ఉన్నాడు. దేవుడు అందరికీ కూడా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందాం.